ఉగాది సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా 6,782 మందికి 55.63 కోట్లు మంజూరు చేస్తూ తొలి సంతకం చేశారు. గత 21 నెలల్లో 1.36 లక్షల మందికి 1,241 కోట్ల సాయం అందించారు. ఢిల్లీలోని పాలెం ప్రాంతంలో అగ్ని ప్రమాదం, 9 మంది సజీవ దహనం. ఫైర్ సిబ్బంది చేరుకున్న హైడ్రాలిక్ లిఫ్ట్ పనిచేయకపోవడంతో బాధితులను కాపాడలేకపోయారు. ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దంపతులు. నెల్లూరు జాతీయ రహదారిపై కూల్ డ్రింక్స్ లారీ బోల్తా, వాహనంలోని బాటిళ్లు చెల్లాచెదరుగా పడగా స్థానికులు ఎగబడి తీసుకెళ్లారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే పిల్లని రామకృష్ణారెడ్డి విడుదల. జంట హత్యల కేసులో తనపై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. 99 రోజుల పాటు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన టీడీపీ అంతర్గత గొడవ వల్లే హత్యలు జరిగాయని అన్నారు. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. అకాల వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో 100 ఎకరాల్లో అరటి, బొప్పాయి చెట్లు నేలకొరిగాయి. భారీ నష్టంతో రైతులు ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా త్రివేణి సంగమ మైసూరు వద్ద భక్తుల రద్దీ. నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు నిర్వహించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ ముని తుకారం మాధవరెడ్డిలను చిత్తూరు 4వ అదనపు కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి మాధవి ముందు హాజరుపరిచిన సిఐడి పోలీసులు. ఏప్రిల్ 1వ తేదీ వరకు రిమాండ్ విధించిన జడ్జి మాధవి. మెదక్ జిల్లా నర్సంగి మండలం వల్లభాపూర్ శివారులో సోలార్ పరిశ్రమలో అర్ధరాత్రి చోరీ. పరిశ్రమలోకి చొరబడి 3 లక్షల సామాగ్రి దోచుకెళ్లిన 2 దొంగలు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.